శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 16వ తారీఖు ఏప్రిల్ నెల 2023వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:46 ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈరోజు తిథి ఏకాదశి సాయంత్రం 5:08 వరకు. ఈరోజు నక్షత్రం శతభిష రాత్రి 3:16 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 5:19 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 1:05 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 8:33 నుండి రాత్రి 10:03 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మొండి బాకీలు వసూలవుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి రావలసిన ధనం సమయానికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు
విఫలమవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలుపరిచి విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.